తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి వచ్చారు. ఇక కొప్పులకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, కార్మిక నేతలు ఆత్మీయంగా సన్మానించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాల మధ్య సమావేశం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మీటింగ్ కు రాకుండా కార్మికులు, కార్యకర్తలను పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తే కార్మిక నేతలను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సింగరేణి సీఎండీ బలరాంను కలిసి న్యాయపరంగా వెళ్తామన్నారు. సింగరేణి ప్రైవేటు పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమాలు చేస్తామన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు తొత్తులుగా మారాయని ఎద్దేవా చేశారు కొప్పుల ఈశ్వర్. తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పడినటువంటి ఆవేదన కావచ్చు, మీరు చూపించినటువంటి చొరవ కావచ్చు, ఈనాడు కూడా కేసీఆర్ గారు మర్చిపోలేదు. అందుకే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో అడిగినా అడగకుండా ఇంక్రిమెంట్ తో పాటు మీరు అనేక సమస్యలను సాధించి పెట్టినటువంటి విషయం కూడా సింగరేణి కార్మిక వర్గం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అనేక కార్మిక సంఘాలలో పనిచేసి వచ్చిన ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఎంత ఆలోచన పడాల్సి ఉండేనో ఆనాడు చూసినాం. ఒక సమ్మె జరగకుండా, అనేక మంది నాయకులు ఇబ్బందులు రాకుండా, ముఖ్యమంత్రి దగ్గర పోయి మోకరి వెళ్ళకుండా, కార్మిక మంత్రితోటి ఆ పర్మిషన్ దొరకకుండా ఒక సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేకుండే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి సింగరేణి కార్మిక వర్గం మన ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పడినటువంటి ఆవేదన కావచ్చు, మీరు చూపించినటువంటి చొరవ కావచ్చు, ఈనాడు కూడా కేసీఆర్ గారు మర్చిపోలేదు. అందుకే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో అడిగినా అడగకుండా ఇంక్రిమెంట్ తో పాటు మీరు అనేక సమస్యలను సాధించి పెట్టినటువంటి విషయం కూడా సింగరేణి కార్మిక వర్గం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అనేక కార్మిక సంఘాలలో పనిచేసి వచ్చిన ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఎంత ఆలోచన పడాల్సి ఉండేనో ఆనాడు చూసినాం. ఒక సమ్మె జరగకుండా, అనేక మంది నాయకులు ఇబ్బందులు రాకుండా, ముఖ్యమంత్రి దగ్గర పోయి మోకరి వెళ్ళకుండా, కార్మిక మంత్రితోటి ఆ పర్మిషన్ దొరకకుండా ఒక సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేకుండే. ఆనాడు